మోకాల నొప్పులకు ఎటువంటి సర్జరీ లేకుండా ఎపియాన్ పెయిన్ క్లినిక్ అందిస్తున్న అత్యాధునిక చికిత్స. వెల్కమ్ టు సుమన్ టీవీ. ఈ రోజు మనతో పాటు ఉన్నారు డాక్టర్ ఎం రవిచంద్ర, ప్రముఖ ఆర్థోపెడిషియన్ ఫ్రమ్ ఎస్ఎల్జీ హాస్పిటల్, నిజాంపేట్, బాచ్పల్లి. డాక్టర్ గారు నమస్తే. నమస్తే అండి. సో 20 years ఆఫ్ ఏజ్ లోనే మోకాల నొప్పుల సమస్య అనేది చూస్తూ ఉన్నాము. సో ప్రతి ఇంట్లో ఒక్కరికైనా ఈ మోకాల నొప్పుల సమస్య అనేది ఉంటుంది. ఎందుకు ఇంతలా మోకాల నొప్పుల సమస్య చిన్న ఏజ్ లో కూడా చూస్తూ ఉన్నాము? ఎందుకు ఇంతలా పెరిగిపోయింది ఈ సమస్య? యూజువలీ మోకాళ్ళ నొప్పులు రావడానికి మొదటి కారణం ఏంటి అంటే మన సెడెంటరీ లైఫ్ స్టైల్. ఇందులో మనం చెప్పదగిన ఫస్ట్ విషయం ఏంటి అంటే చాలామంది ఎండకి ఉండడం లేదు, వాకింగ్ చేయడం లేదు. చాలామంది సెడెంటరీ లైఫ్ స్టైల్స్ వల్ల, అందరు ఇంట్లోనే ఉండడం వల్ల ఈ సన్ ఎక్స్పోజర్ లేకపోవడము, వాకింగ్ చేయకపోవడము, ఇది మొదటి కారణం అవుతుంది. రెండో కారణము మన ఫుడ్ హ్యాబిట్స్. చాలా మంది ఫాస్ట్ ఫుడ్స్ అలవాటు ఎక్కువ అయిపోయింది. బిర్యానీస్ కానీ, కూల్ డ్రింక్స్ కానీ ఇవి తీసుకోవడం వల్ల కూడా చాలా మందికి యూరిక్ యాసిడ్ లెవెల్స్ అనేటివి కూడా పెరుగుతున్నాయి. ఇది రెండో కారణం. ఇవి రెండు కారణాలు ఇప్పుడు ఉన్న జనరేషన్స్ లో వీటి వల్ల ఎక్కువ మోకాల నొప్పులు వస్తున్నాయి. ఓకే డాక్టర్ గారు, మోకాల నొప్పుల సమస్య వచ్చింది అంటే చాలా మంది అంటే రెగ్యులర్ గా పెయిన్ కిల్లర్స్ వేసుకుంటూ దాన్ని ప్రొలాంగ్ చేస్తూ ఉంటారు. సో ఇలాంటి వాళ్ళకి ఏం చెప్తారు? మోకాల నొప్పుల సమస్య స్టార్ట్ అవ్వగానే డాక్టర్ వద్దకు వెళ్తే దీనికి పూర్తి స్థాయిలో పరిష్కారం అనేది ఉంటుందా? రైట్. మోకాల నొప్పులు కూడా మన జ్వరం లెక్కనే. మనం జ్వరం వస్తుంది కదా అని దానికి సంబంధించిన గోళీలు వాడేసి ఇంట్లోనే ఉంటే ఇబ్బంది అవుతుంది. సో జ్వరం ఎందుకు వచ్చింది అని ఆలోచించాలి. అలానే మోకాల నొప్పులు ఎందుకు వచ్చాయి అని ఆలోచించాలి. రక్తం తక్కువ ఉండడం వల్ల కానీ, లేకపోతే బాడీలో ఎక్కడైనా ఇన్ఫెక్షన్ ఉండడం వల్ల కానీ, లేకపోతే యూరిక్ యాసిడ్ లెవెల్స్తో కానీ, థైరాయిడ్ ప్రాబ్లమ్స్ ఉన్నా కానీ, విటమిన్ డి డెఫిషియన్సీ వల్ల కానీ మోకాల నొప్పులు వచ్చే అవకాశాలు ఉంటాయి. ఓకే, సో దీనికి తగిన పరీక్షలు అంటే ఎలా ఉంటాయి డాక్టర్ గారు? చాలా మంది కూడా ఆ డాక్టర్ వద్దకు వెళ్లకుండానే కొన్ని రకాల టెస్టులు చేయించుకుంటూ ఉంటారు కదా. సో డాక్టర్ వద్దకు వెళ్తే ఎలాంటి పరీక్షలు అడ్వైస్ చేస్తారు? నా దగ్గరకు వచ్చే పేషెంట్స్ కి మాత్రం నేను ముఖ్యంగా సిబిపి అంటే కంప్లీట్ బ్లడ్ పిక్చర్ ఒకటి, దాని తర్వాత సిఆర్పి అంటాము, దాని తర్వాత థైరాయిడ్ టెస్ట్, యూరిక్ యాసిడ్ టెస్ట్, షుగర్ టెస్ట్, యూరిన్ టెస్ట్ చేపిస్తాము. ఇది మొదటి దశలో ఉంటుంది. దీని తర్వాత ఈ టెస్ట్ లో కూడా మనకి ఏమి తెలియట్లేదు అన్నప్పుడు మళ్ళీ నెక్స్ట్ ఇంకొన్ని టెస్ట్ ఉంటాయి. అది మోకాల నొప్పులకు సంబంధించి అంటే వాతానికి సంబంధించి పరీక్షలు ఉంటాయి, అవి చేపిస్తాం తర్వాత. లైక్ రొమటాయిడ్ ఆర్థరైటిస్ కి కానీ, లేకపోతే వేరే ఇంకేమైనా ఉంటాయి అవన్నీ చేపిస్తాం. అసలు ఏంటి కాజ్ అని తెలుసుకొని దానికి ట్రీట్మెంట్ ఇవ్వడమే బెటర్ ఆప్షన్. ఓకే, ఎస్ డాక్టర్ గారు, చాలా మంది ఈ మోకాల నొప్పుల సమస్యని చాలా పోస్ట్ పోన్ చేస్తూ పూర్తిగా లాస్ట్ స్టేజ్ వరకు తీసుకొస్తూ ఉంటారు. సో అప్పుడు సర్జరీ అవసరం అవుతుందా, లేదంటే మందుల ద్వారానే తగ్గించుకోవచ్చా? ఈ మోకాల మార్పిడి ఆపరేషన్స్ ఆర్ టోటల్ నీ రీప్లేస్మెంట్స్ ఎప్పుడు చేయాలి అంటే నేను నా పేషెంట్స్ నా దగ్గరకు వచ్చే పేషెంట్స్ అందరికి ఒకటే చెప్తూ ఉంటాను. ఫస్ట్, మనం ఒకరిపైన డిపెండ్ కాకూడదు. సో మనం ఎవరిపైన డిపెండ్ అవుతున్నాము అంటే మనం వాళ్ళని ఇబ్బంది పెడుతున్నట్టు అవుతుంది. రెండు, మనం గోళీలు వాడుతున్నా కూడా మనకు దానివల్ల ఉపయోగం లేదు అన్నప్పుడు, లేదా గోళీలు వాడడం వల్ల అసిడిటీ వస్తుంది, లేదా కిడ్నీ పైన కొంచెం ఎఫెక్ట్ పడుతుంది అన్నప్పుడు అప్పుడు అది రెండో విషయం. మూడో విషయం, మనం నడిచేటప్పుడు బ్యాలెన్స్ ఉండడం లేదు. సో ఈ మూడు విషయాల్ని మనం కన్సిడర్ తీసుకొని నీ జాయింట్ రిప్లేస్మెంట్ చేయించుకోవడమే బెటర్ అని అనుకుంటున్నాను. ఎస్, సో నీ జాయింట్ రిప్లేస్మెంట్ సర్జరీ చేసే అంటే ఎన్ని టైప్స్ ఆఫ్ సర్జరీస్ ఉన్నాయి? సో అడ్వాన్స్ ట్రీట్మెంట్స్ అంటే ఇక్కడ ఏమున్నాయి? సో మన దగ్గర వచ్చేసి ఇనిషియల్ స్టేజెస్ లో వచ్చేసి స్టేజ్ 1, స్టేజ్ 2లో లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్ అండ్ ఎందువల్ల నీ జాయింట్ పెయిన్స్ వస్తున్నాయని కనుక్కొని దానికి తగినట్టు మనం ఫిజియోథెరపీ ఎక్సర్సైజెస్ కానీ, మెడిసిన్స్ కానీ ఇస్తాము. రెండో దశలో, మూడో దశలో మాత్రం ఇంట్రా ఆర్టిక్యులర్ హైల్రోనిక్ యాసిడ్ ఇంజెక్షన్స్ ఉంటాయి, అవి ఇస్తాము. లేదా మీసెన్కైమల్ స్టెమ్ సెల్ థెరపీ అని చెప్తాము, అది ఇస్తాము. 4th స్టేజ్ మాత్రం ఇంజెక్షన్స్ కానీ టాబ్లెట్స్ కానీ ఎక్కువ పనిచేయవు కాబట్టి దానికి మాత్రం టోటల్ నీ రీప్లేస్మెంట్ చేస్తాం. నీ రీప్లేస్మెంట్ తర్వాత జాగ్రత్తలు అంటే ఎలా ఉంటాయి డాక్టర్ గారు? సో ఫస్ట్, నా దగ్గరకు వచ్చే పేషెంట్స్ కి మాత్రం ప్రీహాబ్ అంటాము. అంటే ముందుగానే ఫిజియోథెరపీ ఎక్సర్సైజెస్ నేర్పిస్తాము. దీనివల్ల ఏమవుతుంది అంటే సర్జరీ తర్వాత నొప్పి తక్కువగా ఉంటుంది వీళ్ళకి. సో నొప్పి అనేది ఎక్కువ కంప్లైంట్ చేయరు, చాలా ఈజీగానే వాళ్ళ పనులు వాళ్ళు చేసుకోగలుగుతారు, వాకింగ్ కూడా చేసుకోగలుగుతారు. సో టోటల్ నీ జాయింట్ రీప్లేస్మెంట్ చేసుకున్న వాళ్ళు మాత్రము
కింద కూర్చోవడం కానీ ఎక్కువ చేయొద్దు. సో జనరల్గా మెడిసిన్స్ వాడుతూ ఉన్నారు, మెడిసిన్స్తో తగ్గిపోతుంది అన్న స్టేజ్లో ఉన్నప్పుడు వాళ్ళకి ఎలాంటి జాగ్రత్తలు చెప్తారు? నేను వాళ్ళకి ఎక్కువ వాటర్ ఎక్కువ తీసుకోమడం, లేదు అంటే మనం బ్లడ్ లో ఏమైనా ప్రాబ్లం ఉంది అనుకుంటే, ఇంతకు ముందు చెప్పాను కదా, అవును. అలా బ్లడ్ లో కానీ యూరిన్ లో కానీ ఎక్కడన్నా ఇన్ఫెక్షన్ ఉంది, లేదు అంటే ఒక ఫుడ్ తినడం వల్ల మనకు యూరిక్ యాసిడ్ లెవెల్స్ పెరుగుతున్నాయి అన్నప్పుడు వాటిని అన్నిటిని కన్సిడర్ చేసుకొని అక్కడ ఏదైనా ప్రాబ్లం ఉంటే దాన్ని రెక్టిఫై చేస్తూ మన పని నీ జాయింట్స్ పెయిన్స్ తక్కువ చేసుకుంటూ లైఫ్ స్టైల్ మోడిఫికేషన్ కూడా, కొంచెం ఎండకు తిరగడం, కొంచెం వాటర్ ఎక్కువ తాగడము, ఇది చేస్తూ మనం కంట్రోల్ చేయొచ్చు. అప్పుడే ఫస్ట్ స్టేజ్లో ఉంది నీ పెయిన్స్ అన్నప్పుడు, సో మెడిసిన్స్ వాడుతూ ఉన్నప్పుడు వాళ్ళు వాకింగ్ అనేది చేయొచ్చా? యా, ఇనిషియల్ నొప్పి ఉంది అన్నప్పుడు డాక్టర్ దగ్గరికి వచ్చాక 3 రోజులకి కానీ 5 రోజులకు కానీ టాబ్లెట్స్ ఇస్తారు. ఆ టాబ్లెట్స్ వేసుకోవడం వల్ల నొప్పి తక్కువ అవుతుంది. ఆ తర్వాత మాత్రం వాళ్ళు వాకింగ్ చేయొచ్చు అంటే కంపల్సరీ చేయాల్సిన అవసరం ఉంది. ఇక్కడ ఎంత యాక్టివ్ గా ఉంటే అంత మంచిది. ఓకే, ఎస్ డాక్టర్ గారు, చాలా మంది మోకాలు నొప్పులు వస్తున్నాయి కదా, సో ఏదో ట్రీట్మెంట్ లో ఉన్నామని అసలు వాకింగ్ చేయడమే మానేస్తారు. లేదు, అలా చేయడం వల్ల మన బ్లడ్ సర్క్యులేషన్ ఒకటి తక్కువ అవుతుంది, ప్లస్ మజిల్ పవర్ అనేది పోతుంది. సో మజిల్ పవర్ పెంచుకోవడానికి, మజిల్ పవర్ పెంచడం వల్ల మనకు మోకాలు నొప్పులు తక్కువ అవకాశం ఎక్కువ ఉంటుంది. సో నన్ను అడిగితే మాత్రం నొప్పులు 2-3 రోజులకి ఉంటాయి, దాని తర్వాత పెయిన్ కిల్లర్స్ ఉంటాయి కాబట్టి దానివల్ల నొప్పి తక్కువ అవుతుంది. దానివల్ల వాళ్ళు నడవడమే మంచిది. సో ఈ ఆపరేషన్ తర్వాత వీళ్ళు వాకింగ్ చేయొచ్చా డాక్టర్ గారు, లేదంటే ఒక్కసారి ఒక మోకాలుకి ఆపరేషన్ అయితే ఇంకో మోకాలు కూడా ఆపరేషన్ అవసరం ఉంటుందా? ఇప్పుడు మోకాలు మార్పిడి ఆపరేషన్ అయిపోయాక మొదటి రోజు లేకపోతే మరుసటి రోజు మనం ఇక్కడనే హాస్పిటల్లో వాకింగ్ చేపిస్తాము, వాళ్ళతో పాటు ఎక్సర్సైజ్ కూడా చేపిస్తాము. సో నెక్స్ట్ పక్కన అంటే ఇంకొక కాలికి మోకాలు మార్పిడి ఆపరేషన్ మనం దాని అరుగుదల బట్టి చూస్తాము, అంతేకాని నెసెసిటీ అయితే ఏం లేదు. కానీ గ్రేడ్ 4 స్టేజ్ లో ఉండే మోకాలు మాత్రమే మనం ఆపరేషన్ చేస్తాం. జనరల్ గా అంటే ఒక మోకాలు పాడైపోయింది, దానికి సర్జరీ చేసాము అన్నప్పుడు ఇంకో మోకాలుకి వచ్చే అవకాశం ఏమైనా ఉంటుందా? అలా ఏమీ ఉండదు. ఇద్దరికి, కొందరికి 2 మోకాళ్ళు అరిగిపోయి ఉంటాయి, కొందరికి ఒకటే మోకాలు అరిగిపోయి ఉంటుంది. అంటే ఒకటి చేస్తే ఇంకొకటి చేయాలని కండిషన్ ఏమీ లేదు. ఎస్ డాక్టర్ గారు, ఖచ్చితంగా అండి మీరు అన్నట్లుగా మన లైఫ్ స్టైల్ చేంజెస్, సో అంటే సెడెంటరీ లైఫ్ స్టైలే మెయిన్ గా దీనికి కారణం. సెడెంటరీ లైఫ్ స్టైల్ అండ్ మన ఈటింగ్ హ్యాబిట్స్, దీస్ ఆర్ ది మేజర్ ఫ్యాక్టర్స్ ఫర్ అవర్ నీ జాయింట్ పెయిన్స్ అని చెప్పొచ్చు. సో అయితే చాలా మంది ఈ మోకాళ్ళు అరుగుదల ఉంది, మోకాళ్ళు నొప్పులు వస్తున్నాయి అన్నప్పుడు డి విటమిన్ అనేది జనరల్గా ఒక స్టోన్ తెచ్చి వేసుకుంటూ ఉంటారు. సో అలా మంచిదేనా? డి విటమిన్ వాడాల్సి వచ్చినప్పుడు ఖచ్చితంగా డాక్టర్ని సంప్రదించాల్సిన అవసరం ఉందా? రైట్, దీనికి బెస్ట్ ఏంటి అంటే మనం న్యాచురల్ వేస్ లో మనం విటమిన్ డిని తీసుకోవడము, వాకింగ్ చేయడమే బెటర్ ఆప్షన్. ఎప్పుడు కానీ మనం దాన్ని టాబ్లెట్స్ రూపంలో తీసుకుంటూ ఉంటే అప్పుడప్పుడు ఎక్కువ డోస్ అయినా కూడా దాని వల్ల కూడా మనకి ఇబ్బంది కలిగే అవకాశం ఉంది. కాబట్టి న్యాచురల్ వేస్ లో తీసుకోవడమే నేను ప్రిఫర్ చేస్తాను. సో మోకాలు నొప్పులు రావడానికి కారణాలు, మరి వచ్చాక ట్రీట్మెంట్స్ చెప్పారు. అసలు రాకూడదు అంటే ఎలాంటి జాగ్రత్తలు చెప్తారు? రాకూడదు అనే దానికి మనం చిన్నప్పటి నుంచి ఏం చేస్తున్నామో అది చేస్తే సరిపోతుంది. ముఖ్యంగా నేను అందరికీ ఒక 8 చెప్తూ ఉంటాను. అందులో మొదటిది పాలు తాగండి, వీలైనంత వరకు. అలర్జీ ఉన్న వాళ్ళు వదిలేసేయండి. డైటరీ ప్రొడక్ట్స్ అలవాటు లేని వాళ్ళని తీసుకోవద్దు. పాలు వద్దు అన్నవారు కర్డ్ కానీ పనీర్ కానీ తీసుకోవచ్చు. నెక్స్ట్ ఎగ్ మంచిది, చాలా మంచిది, ప్రోటీన్ సప్లిమెంట్ ఉంటుంది కాబట్టి. కొందరు వెజిటేరియన్స్ తీసుకోరు, బట్ ఇట్ ఇస్ అప్ టు దెమ్, దట్ ఇస్ ఫైన్. మూడోది మాత్రం నెయ్యి తీసుకుంటే కొంచెం నర్వస్ సిస్టమ్ పైన ఇంప్రూవ్మెంట్ ఉంటుంది. సో మనకు ఎసెన్షియల్ ఫ్యాటీ యాసిడ్స్ కూడా అవసరం కాబట్టి నెయ్యి తీసుకుంటే మంచిది. దాని తర్వాత వీలైనంత వరకు షుగర్ బదులు మన బెల్లం వాడడం మంచిది. సో ఈ జాగ్రత్తలు అయితే కంపల్సరీ తీసుకోవాలి. దాని తర్వాత మిగతా 4 వచ్చేసి సింపుల్ సన్లైట్ కానీ, వాకింగ్ కానీ, ఒక వాటర్ 4 to 5 లీటర్స్ కానీ, డైలీ 1 ఫ్రూట్ కానీ, ఈ 8 విషయాలు మనం కరెక్ట్ గా పాటిస్తే మనకు ఏమి హెల్త్ అనేది బాగానే ఉంటుంది, వేరే నొప్పులు కూడా ఏమి. ఎస్ డాక్టర్ గారు, ఖచ్చితంగా అండి ఈ జాగ్రత్తలు ఖచ్చితంగా అందరూ పాటించాలని కోరుకుందాం. ఎందుకంటే రోజు రోజుకి చూస్తూ ఉన్నాము, ఎక్కువ మంది కూడా ఇబ్బంది పడుతున్నారు ఈ సమస్యతోని. సో అయితే ఈ జాగ్రత్తలు పాటించి అందరూ ఆరోగ్యంగా ఉండాలని కోరుకుందాం. చాలా చక్కటి ఇన్ఫర్మేషన్ అండి, ధన్యవాదాలు. థ్యాంక్ యూ.